మీ అందరికీ ప్రభునామమున నా హృదయపూర్వకమైన శుభాది వందనములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మీ అందరూ మంచిగా ఉండాలని మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు దీవించబడాలని మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మీరందరూ ఎత్తబడాలని, ఆ దేవుని రాజ్యంలో చేరుకొని యుగయుగాలు తరతరాలు ప్రభుతో ఉండాలని నా అనుదిన ప్రార్థన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు తప్పిపోవద్దు. ఏ తల్లి అయినా తన పిల్లల క్షేమం కోరుకుంటుంది కదా, అలాగే ఆధ్యాత్మికంగా నేను కూడా మీ క్షేమాన్ని కోరుతూ మీరందరూ బలంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని, మీరు ప్రార్థన పరులై ఉండాలని, విశ్వాస వీరులై ఉండాలని, భక్తి పరులై ఉండాలని, మీరు ఎల్లప్పుడూ మరి ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉండాలని మా అనుదిన ప్రార్థనలో ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు ఫలితం ఇస్తాడు. మన ప్రార్థన దేవుడు ఎప్పుడు త్రోసివేయడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు. మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుడు చెప్పాడు కదా. అడగండి నేను మీకు ఇస్తా అని చెప్పిన దేవుడు మరి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచి రోజులు రాబోతున్నాయి. మనందరం కూడా దేవుని యొక్క దీవెనలతో నింపబడి, ఫలాలతో నింపబడి, వరాలతో నింపబడి, అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడి దేవుని రాజ్యంలోనికి చేరుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని జయించి, సహించి, ఓర్చుకొని, భరించి ప్రభువు కొరకు మనందరం నిలబడదాం. ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని గుర్తు చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. చూద్దాం అందరం కలిసి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మీ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అత్త కోడలు సంభాషణ. అత్తగారు కోడలికిచ్చిన సూచన మీకు తెలియజేస్తాను. మీరు నా వైపు చూడాలి. బైబిల్ చూస్తే బాగుండదు. చదివేటప్పుడే బైబిల్ చూడాలి. చదివిన తర్వాత నా వైపు చూడాలి. అర్థమవుతుంది అన్నమాట. మీరు బైబిల్ చదువుకుంటూ ఇంకా కిందికో పైకో వెళ్తే ఆ అర్థాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఎప్పుడే కానీ చదవబడిన ఆ భాగాన్ని మీరు చదివి ఆలకించాలి. మళ్ళా ఇంకా దూరం మీరు చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, నా మాట వినకుండా మీరు కిందికి బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, మీరు ఇంకో లోకంలోకి వెళ్ళిపోతారు. మీకు అర్థమే కాదు. కాబట్టి చదివిన భాగాన్ని చదివి మీరు నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బైబిల్లో అక్కడక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి ప్రవచన గ్రంథములు కాబట్టి అర్థాలు ఆ వాక్యానికి సంబంధించి చాలా చోట్ల రాయబడి ఉంటాయి. కాబట్టి మనం అక్కడే చదువుకుంటూ వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి. సరే, రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము. వినండి, ఇక్కడ ఆగండి, నా వైపు చూడండి. అత్త కోడలికి చెప్పినటువంటి సూచన, సలహా. అత్త కోడలికి ఒక సలహా ఇస్తుంది, సూచన ఇస్తుంది, లేదా ఒక మార్గము చూపిస్తుంది. ఎవరు చెప్పండి? మీరు ఎవరికి చూపిస్తున్నారు? అత్త కోడలికి. అత్త పేరేంటి? నయోమి. కోడలి పేరేంటి? రూతు. ఇక్కడ మీరు ఆలకించండి. అత్తగారు కోడలికి సూచన,
ఏమని చెప్తుంది చెప్పండి? ఏమని చెప్తుందంటే, నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము. ఇక్కడే ఆగండి. ఇంకా ఏంటి కళ్ళం? ఎవరి కళ్ళం? ఇదంతా మనం చూడవచ్చు. నయోమి, రూతు విధవరణులుగా ఉన్నారు. అత్తకు భర్త లేడు, కోడలికి భర్త లేడు. అత్త భర్త చనిపోయాడు, కోడలి భర్త చనిపోయాడు. వీళ్ళిద్దరూ విధవరణులుగా ఉన్నారు. ఇక్కడ చూడాలి, బైబిల్ చూడొద్దు, నా వైపు చూడండి. ఏమంటారు? ఈ ఇద్దరు మగదిక్కు లేనటువంటి ఈ ఇద్దరు విధవరణులుగా ఉండి బ్రతుకు కొనసాగిస్తున్నప్పుడు కోడలు ఒక రోజు అడిగింది, అత్తమ్మ, మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, కష్టం చేసి మనల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు కదా, నేను వెళ్తాను పనికి అన్నది. ఏం పనికి వెళ్తావమ్మా అని అత్త అన్నది. కోడలేమన్నదంటే, ఏం పనికి వెళ్తానంటే పరిగె ఏరుకోవడానికి వెళ్తాను. పొలాల వెంబడి వెళ్ళి పరిగె ఏరుకొని కొంచెం ధాన్యం తీసుకొస్తే మనము పోషింపబడతాం కదా అత్త. మరి నీవు నేను ఇంట్లో కూర్చుంటే మన పోషణ ఎలా జరుగుతుంది చెప్పు? మనకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా, మగదిక్కు ఎవరు లేరు కదా, మన ఇద్దరమే కదా, నేను వెళ్తా అత్తమ్మ అంటే అత్త అన్నది, వెళ్ళు బిడ్డ అన్నది. ఆ రోజు రూతమ్మ పొద్దున్నే బయలుదేరి ఓ ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఆవాలు కోస్తున్నటువంటి సమయంలో ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో పరిగె ఏరుకుంటుంది. పరిగె ఏరడము మరి నా జీవితంలో కూడా నాకు అనుభవం ఉంది. నేను కూడా పరిగె ఏరిన. పరిగె జమ చేసి వడ్లు నలుసుకొని సంచి నిండా, ఒక్కొక్కసారి సంచి నిండా వడ్లను జమ చేసి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. రూతమ్మ కూడా పొద్దంతా పరిగె ఏరుకొని, చూడండి ఇక్కడ 17వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది ఏంటంటే, కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఆవలాయను. తూమెడంటే బాగానే జమ చేసింది అమ్మాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగానే జమ చేసింది. తూమెడంటే ఒక సంచి కదా. తూమెడు ఆవాలు జమ చేసుకుంది. పొద్దుగాల నుంచి పొద్దున్న దాకా ఆ పొలాల పొంటి పరిగె ఏరి ఏరుకొనిన ఆ పరిగెను దుల్లగొట్టుకొని సంచులు వేసుకుంటే ఇంచుమించు అవి దాదాపు తూమెడై. ఆ తూమెడు సంచిని ఎత్తుకొని ఇంటికి వచ్చింది సాయంకాలం పూట. రాగానే అత్త ఏం చేసిందంటే అన్నం పెట్టింది. భోంచేసిన తర్వాత అత్త అడిగింది, అమ్మా, తూమెడు ఆవాలు తీసుకొచ్చినావు బిడ్డ, ఎక్కడ వెళ్ళినావు, ఏ పొలంలోకి వెళ్ళినావు, ఏ ప్రాంతానికి వెళ్ళినావు అని వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు. అప్పుడు కోడలు అన్నది, అత్తయ్య, ఒక ప్రాంతానికి వెళ్ళినా ఆ పొలము యజమానుడు కూడా నన్ను ఏమనలేదు. నేను ఏరుకునేటప్పుడు అతడు నన్ను ప్రేమతోనే ఏరుకోమ్మా అని చెప్పాడు, కానీ మరి అతడు కూడా నాకు మంచి వ్యక్తిగా అనిపించాడమ్మా. అతని పొలంలోనే నేను ఈ ఆవాలను ఏరుకున్నానమ్మా అని. అతడు ఎవరమ్మా అని అడిగింది. ఎవరంటే ఆమె చెప్పింది. ఎవరమ్మా అంటే చెప్పింది ఆమె, అతని పేరు బోయాజు అనేను. 19 నుంచి చదివినప్పుడు, నేడు నువ్వు ఎక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేస్తీవి, నీ అందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పని చేస్తునో
అతని పేరు బోయాజు అనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అత్త కోడళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఎవరి చేనులో ఈ పరిగె ఏరుకున్నావమ్మా అంటే చివరికి తెలిసింది ఎవరంటే బోయాజు. అప్పుడు ఈ అత్త అన్నది, బోయాజా? అమ్మా, బిడ్డ, కోడలా, బోయాజు అంటే ఎవరు అనుకున్నావు? ఈ బెత్లెహేం ప్రాంతంలో ఆయన లాంటి మంచి వ్యక్తి మరొకైనా లేడమ్మా. చాలా మంచి వ్యక్తి ఆయన, చాలా దయగలిగిన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు. అతడు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేసేటువంటి వ్యక్తి, చాలా మంచివాడు. 20 వచనంలో రాసింది చూడండి. బ్రతికి ఉన్న వారికిని సచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు. ఉపకారం చేసుట మానని వాడిన చాలా మంచి వ్యక్తి అమ్మా ఆయన. బోయాజు అంటున్నావు కదా, చాలా మంచి వ్యక్తి. ఇంకొక విషయం నీకు చెప్తా బిడ్డ. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, అందరికీ ఉపకారం చేసేటువంటి వ్యక్తి. స్తోత్రం చెప్పండి. అందరికీ ఉపకారం చేసేటువంటి వాడు. ఇంకొక విషయం నేను చెప్పాలంటే, అతడు మనకు బంధువు అవుతాడమ్మా. ఎలాంటి బంధువు అవుతాడంటే, అతడు సమీప బంధువుడు. ఏమన్నదా ఆమె? ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు. ఇంకా అతడు మనల్ని విడిపింపగలవాడు వారిలో ఒకడని చెప్పాను. అతడు మనల్ని విడిపింపగలడు, అతడు మనకు సహాయం చేయగలడు. అతడు చాలా మంచి వ్యక్తి. అతడు మనకు సమీప బంధువుడు. అతడు మనల్ని విడిపించగలడు. అంటే ఈ దారిద్ర్యము నుండి, శాపము నుండి అనుకోండి, కష్టాల నుండి, కన్నీటి నుండి, బాధల నుండి, శ్రమల నుండి, నిందల అవమానముల నుండి అనుకోండి, ఆయన మనల్ని విడిపించగలడు. నిజానికి ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. బోయాజు యేసు ప్రభువుకి సాదృశ్యం. చెప్పండి, బోయాజు ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు బోయాజు. రూతు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభువు కూడా చాలా ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు భూప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? ఆయన పాపులను ప్రేమించి పాపుల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు కదా. యేసయ్య లాంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? అందుకే బోయాజు గురించి చెప్తున్నారు, అతడు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎవరికైనా ఉపకారం చేస్తాడు. ఉపకారం చేయుట విషయంలో మానకుండా ఉపకారం చేస్తాడు. ఇంకా ఆయన గురించి రాయబడింది ఒక చోట. ఆయన ఎలాంటి వాడంటే 2వ అధ్యాయంలో రాయబడింది, 1వ వచనం. అతడు చాలా ఆస్తిపరుడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆస్తిపరుడు, ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు ఈ బోయాజు అనేట ఆయన. పోయి ఈమె ఆయన శ్రేణులకే పోయింది పరిగెరుకోవడానికి. ఆయన ఉపకారం చేసేటువంటి వ్యక్తి, ప్రేమ కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఈ రూతమ్మ పరిగెరుకుంటే అతడు ఏరుకోమని చెప్పాడు, సహకరించాడు. ఆమె ఆయన శ్రేణిలోనే పరిగెరుకుంది. ఆ పరిగెనంత సాయంత్రం దుల్లగొట్టుకుంటే ఎంత అయింది? తూమెడు ఆవాలు అయినాయి. అవి తీసుకొని ఇంటికి రాగానే అత్త కోడలు ఈ డిస్కషన్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినావు బిడ్డ అంటే, పలానా చేను వెళ్ళాను. ఆ సేను యజమానుడు కూడా నాకు కలిశాడు. అతని పేరు బోయాజు. అతడు చాలా ప్రేమ కలిగిన వాడే అత్తమ్మ అని కోడలు అత్తకు చెప్పింది. అత్త కోడలు, బోయాజు మనకు సమీప బంధువుడమ్మా, అతడు మనల్ని విడిపించగలడు. ఏం చేయగలడు?
అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని విడిపించగలడు. ఏమంటావు? మనకు సహాయం చేయగలడు, మనకు ఉపకారము మానకుండా చూపగలడు. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు స్థానంలో ఉన్న బోయాజు, ఆయన ఉపకారి, ఆయన మంచివాడు, ఆయన బహుధనవంతుడు. మన దేవుడు కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎవరైతే ఆయన సన్నిధిలో పట్టుబట్టి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, తప్పకుండా ఒకరోజు దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఏదైనా తక్కువ ఉంటుందా? మనుషుల మీద ఆధారపడడం మానేసి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో. మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మనం ఆశీర్వించబడాలంటే, మనం దీవించబడాలంటే మన చూపు దేవుని పైననే ఉండాలి. మనం దేవుని పైనే ఆధారపడాలి. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని బైబిల్ సెలవిస్తుంది. నమ్మదగిన మనుషులు ఉన్నారా? లేరు. అందరూ మోసగాళ్ళే. రాజులను నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి తలంపులు నాడే నశించిపోవును. రాజులను నమ్ముకొనకుడి, మనుషులను నమ్ముకొనకుడి, దేవిని నమ్ముకొనుడి. బోయాజు స్థానంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గొప్ప ఆస్తిపరుడు, ధనవంతుడు. ఈ లోకమంతా ఆయన సృష్టించిండే. వెండి నాది, బంగారం నాది అంటాడు దేవుడు. ఒక చోట ఏమంటాడు ఆయన? వెండి నాది, బంగారం నాదే, భూమి నాదే, ఆకాశం నాదే, పక్షులు నాయే, పశువులు నాయే. నువ్వు కోడిని తెచ్చి కోస్తే నాకేమన్నా అబ్బా కోడిని కోసింది అనుకుంటానా? నువ్వు ఒక గొర్రెపిల్ల తెచ్చి ఎడ్డిదో గుడ్డిదో బక్క సిక్కిపోయింది ఏదో తక్కువ రేట్లో తెచ్చుకొచ్చి మొక్కు తీర్చుకుందామని నువ్వు నాకు బలిస్తే, ఆహా గొర్రెపిల్ల తెచ్చి బలిచ్చిండ నేనేమన్నా సంతోషిస్తానా? పిచ్చోడా, నీ బలులు కాదురా, నీ హృదయమి, నీ మనసి. ఏమి ఇవ్వాలి దేవునికి? నీ కోడి కాదు, మేక కాదు, గొర్రెలు కావు, పశువులు కావు, పక్షులు కావు, అరటి పండ్లు కావు, అంగూరు పండ్లు కావు, పువ్వులు కావు. మల్లెపూలు తెచ్చి పెడితే దేవుడు సంతోషపడతాడా? ఏమంటావు? ఈరోజు చాలామంది ఎలా దిగజారిపోయారంటే, దేవునికి ఇన్ని పండ్లు, దేవునికి ఇన్ని పువ్వులు, దేవునికి ఒక కోడి, ఒక గొర్రె, ఒక మేక. అవునా? నీ మేక, నీ గొర్రె, నీ పువ్వులు, నీ పండ్లు దేవుడు అంత ఇష్టపడతాడా? అడవిలో ఉన్నాయే జింకలు, కొండ గొర్రెలు, రకరకాల పశువులు ఉన్నాయి కదా, అవన్నీ ఎవరివి? కుందేళ్ళు, జింకలు, కొండ గొర్రెలు, ఇవన్నీ ఉన్నాయే జంతువులు, అవన్నీ ఎవరి? నాయే కదా. నేను తినాలనుకుంటే అవి తిననా? పక్షులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, పావురములు, నెమిలిలు, హంసలు, పక్షులల్లా రకరకాల పక్షులు ఉన్నాయి. నేను తినాలనుకుంటే వీటిని తిననా? మరి అడవిలో ఎన్నో ఫలాలు ఉన్నాయి, తినాలనుకుంటే తిననా? ఏమంటావు? అన్నీ నాయే కదా. నాకు అవసరమైనప్పుడు నిన్ను ఏది అడగా, నువ్వు నాకు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఏమి ఇవ్వమన్నాడు దేవుడు చెప్పండి, యథార్థంగా చెప్పండి. అది హృదయమే దేవునికి ఇవ్వాలి. మన మనసు ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూర్చున్నాం దేవుని సన్నిధిలో, దేవునికి ఏది కావాలి? మన హృదయంలో దేవునికి చోటు, మన హృదయంలో దేవునికి మొదటి స్థానము, దేవునికి ప్రాధాన్యత. మనుషులకు కాదు, లోకానికి కాదు, పాపానికి కాదు, సాతానికి కాదు, దేవునికి మన హృదయంలో చోటిచ్చినట్లయితే మనం దీవించబడతాం, ఆశీర్వించబడతాం. ఆయన ఐశ్వర్యవంతుడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి యొక్క నిధులను నింపుతాను. నిజమే కదా. ఐశ్వర్యము, ఘనత నా దగ్గర ఉన్నది.
నన్ను వెతుకు వారికి నేను దొరుకుతా, నన్ను కనుగొనే వారికి నేను దొరుకుతా. నా దగ్గర ఏది తక్కువ లేదు, ఏది కొదవ లేదు. నీకేం కావాలో నాకు ముందే తెలుసు, నేను నీకు ఇస్తా. దేవుడు చెప్తున్నాడు కదా. ఓకే, బోయాజు ఆస్తిపరుడట, మానక ఉపకారం చేసేవాడు, చాలా మంచి వ్యక్తి, భూస్వామి, ధనవంతుడై ఉన్నాడు. అయితే అత్త చెప్పింది, అత్త కోడలతో ఒక సూచన చెప్తుంది. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏం చెప్తుందంటే, అమ్మ, ఆయన పొలంలో నువ్వు పరిగె ఏరుకొచ్చినావు మంచిదే, కానీ అతడు ఎలాంటి వాడో తెలుసా? అతడు మనకు సమీప బంధువుడు, అతడు విడిపింపగలడు, అతడు మనకు సహాయం చేయగలడు, మన పేదరికాన్ని తొలగించగలడు, మన రాతనే మార్చగలడు. ఈ పూరి గుడిసెలో నివాసం చేస్తున్నాం కదా మనము, మనకు పెద్ద బంగ్లా కూడా కట్టించగలడు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడమ్మా. బోయాజు చాలా మంచి వ్యక్తి బిడ్డ అని అత్త కోడలకు చెప్తూ ఒక సూచన చెప్పిందన్నమాట. ఏమన్నదంటే 3వ వచనం ఇప్పుడు చూడండి. ఆగండి. ఇక అత్త సూచన చెప్పింది కోడలికి. ఏం చెప్తుంది? మొట్టమొదటిగా, నువ్వు ముందు స్నానం చేయి బిడ్డ, స్నానం చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళు, అతడున్న దగ్గరికి వెళ్ళు అని ఇప్పుడు అత్త కొన్ని సూచనలు చెప్తుంది. ఎందుకు చేయమన్నది స్నానం? స్నానం ఎందుకు చేయమన్నది చెప్పండి. గ్లాసులో పోయొచ్చు కదా నేను. అత్త తాళం చేసి పొమ్మన్నది కదా. ఎందుకంటే ఏమి పొద్దంతా పని చేసి వచ్చింది, పొలంలో పోయి ఎండకి. చెప్పరేంటి? గ్లాసులో పోసి వెళ్ళగదమ్మా మీరు. స్తోత్రం చెప్పండి మీరు, నేను నీళ్ళు తాగుతా. సర్ది జ్వరం అందరికి పట్టుకుంటుంది కదా, నాకు కూడా పట్టుకుంది, ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఇప్పుడు అత్త కోడలకు సూచన చెప్పిందమ్మా. ఇప్పుడు బోయాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి బిడ్డ. ఆయన ఎవరో నీకు తెలియదు అనుకున్నావు కదా, ఇప్పుడు ఆయన మన మనిషి, మన బంధువు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలంటే, ఇప్పుడు నువ్వు స్నానం చేయి, స్నానం చేసి శుభ్రం కావాలి. వింటున్నారా? స్నానం ఎందుకంటే చెమట పట్టి ఉన్నావు, మైల పట్టి ఉన్నావు, ఏదో మురికి, ఏమా పొలంలో పోయి పని చేసి వచ్చినావు, మురికి బట్టలు ఉన్నాయి, మైల బట్టి ఉన్నావు, నీ ఒంటికి పట్టుకున్న మైల పోవాలి, నువ్వు శుభ్రంగా స్నానం చేయాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఇట్లా వెళ్ళొద్దు, చెమట వాసనతో, మైలతో, మురికితో వెళ్ళడం మంచిది కాదు బిడ్డ. నువ్వు స్నానం చేయాలి అని చెప్పింది సూచన, అత్త సలహా. నిజమే కదా. ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన మనల్ని అంగీకరించాలంటే, ఆయన దగ్గరికి మనము ఆయన కలుసుకోవాలంటే, ఆయనతో మనం స్నేహం చేయాలంటే, ఆయనతో సత్సంబంధం కలిగి సంబంధం పెట్టుకోవాలంటే మనము కూడా స్నానం చేసిన స్థితిలో ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, వాక్యముతో ఉదక స్నానము అని ఉంది బైబిల్లో. దేంతో స్నానం చేయాలి? ఇప్పుడు మనము వేడి నీళ్ళు పెట్టుకొని ఇదేదో సబ్బు రాసుకోవడం కాదు. మనము వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి, వాక్యముతో గద్దింపబడాలి. వాక్యం మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఖండిస్తుంది, సరి చేస్తుంది. నీతిమంతుల గద్దింపు తైలాభిషేకము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు మేలు అన్నాడు ఆయన. ఈరోజు కొంతమందిని గద్దిస్తే వాళ్ళు బాధపడతారు, ఖండిస్తే బాధపడతారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఊళ్ళకి రానియరు, అబద్ధం ఆడాలి, అందట్లో ఉండాలి. ఏమంటావు? నిజం చెప్తే నిష్ఠూర్కం. ఏమంటారు? సత్యం జన విరోధం, సత్యము జన విరోధం, అసత్యము జన సమ్మతి.
జనానికి అసత్యం చెప్పితేనే అందంగా ఉంటుంది, అబద్ధమే మహారుచి. అదే నమ్ముతారు. కానీ నిజము నిష్ఠూర్కము, నిజము నిప్పు లాంటిది. నిజం మాట చెప్పి ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు నేర్చుకోవాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని మాట వినరే. దేవుని వాక్యం చేత ఉతుక్కో నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ జీవితాన్ని దేవుని వాక్యం చేత ఉతుక్కబడాలి, కొట్టబడాలి. దేవుడు తన సంఘాన్ని దేవుని వాక్యం చేత ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, కలంకం లేకుండా, కల్మషం లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి డాగు లేకుండా, ఎలాంటి మురికి లేకుండా, ఎలాంటి చెమట కంపు లేకుండా, ఎలాంటి ఏమంటారు దాన్ని మైల లేకుండా దాన్ని ఉతికి తెలుపు చేసి సంఘాన్ని ఉతికించి, ఎఫెసీ పత్రిక 5:27 ఉంటుంది ఆ మాట. సంఘాన్ని ఉదక స్నానం చేయాలి. కానీ ఈరోజు చేయనీయరే. గట్టిగా మాట్లాడితే చర్చికే రారు. ఆ పాస్టర్ గట్టిగా మాట్లాడి ఏదేదో చెప్పిండు, నేను రాను. మరి ఏం చేయాలి? బుదిగించి బుడాలు పెట్టమంటున్నావా? బైబిల్లో చరిత్ర చదివితే నిజంగా ప్రవక్తలను, నిజమైన ప్రవక్తలను బాయిగుంతలు వేసేసారు. సత్యవాదికి మెడ మీద గుద్దులు, పుండకోరులకు బంతిలో భోజనం. పెద్దలు కూడా చెప్పారు కదా, సత్యం చెప్తే గుద్దుతారు మెడ మీద. చాలామంది భక్తులను, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు నిజం ప్రవేశించినప్పుడు వాళ్ళని కొట్టిరు, బంధించిరు, నీళ్ళని బాయిలేసిరు. యోహాను భక్తుడు నిజాన్ని ఖండించినప్పుడు ఆయన తల తీసేసిరు, పల్లెములు పెట్టుకొచ్చిర్రు. నేనేమని చెప్పాలి? చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నిష్ఠురకమే, కానీ అది నీకు మంచిది. నువ్వు సరి చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు. దేవుడు అన్నాడు, నేను ప్రేమించే వారిని శిక్షిస్తా, నేను ప్రేమించే వారిని గద్దిస్తా, నేను ప్రేమించే వారిని కొడతా, తిడతా, సరి చేసుకుంటా. తల్లిదండ్రులైన మనము మన పిల్లల్ని ఒక్కొక్కసారి కొడతాం కదా. కోపంతో కొడతారా? బాగుపడాలని కొడతారా? చెప్పరేంటి? బాగుపడాలని కొడతాంగా మన పిల్లల్ని. వాళ్ళు సరి కావాలని కొడతాం కదా. వాళ్ళు మంచి మార్గంలో నడవాలని కదా మనం కొట్టేది. బెత్తము వాడని తండ్రి కుమారునికి శత్రువు, విరోధి. బెత్తము వాడని తల్లిదండ్రులు పిల్లలకు విరోధులు. బెత్తం వాడాలి అప్పుడప్పుడు. వాడు నడవలసిన మార్గాన్ని మనకి నేర్పియాలి. వాడు చిన్న ఉన్నప్పుడే వాడిని దేవుని భక్తిలో నడిపించాలి. మొక్కయి వంగనిది మ్రానయి వంగునా అని పెద్దలు అన్నారు కదా. మనం సరి చేయాలి. దేవుడు కూడా ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడు, కొన్ని శోధనలు కూడా తెప్పిస్తాడు. బుద్ధి మార్చుకోవాలి, మారు మనసు పొందాలని కొన్ని కష్టాలు కూడా దేవుడు పంపిస్తాడు. అప్పుడు మనం నేర్చుకోవాలి. పక్షి తెలుసా? పక్షి పిల్లలు పెట్టిందంట. ఆ పిల్లలు మేత పెట్టింది, పిల్లలు పెద్దగా అయినాయి, బూరు వచ్చింది, రెక్కలు వచ్చినాయి, లేస్తలేవు, బాగా తిని పండుకుంటున్నాయి. తల్లి తెచ్చి పెడుతుంది. అవి మంచిగా తల్లంతా అయినాయి. తల్లంతా అయినప్పుడు ఎగరడం నేర్చుకోవాలిగా. లేవట్లే, గూట్లో తింటున్నాయి, పంటున్నాయి. అప్పుడు తల్లి ఏం చేసిందంట, ఆ పిల్లల్ని ఈపులో కూర్చోబెట్టుకుపోయి పైకి తీసుకుపోయి ఇడిచిపెట్టేసింది. పైనకు తీసుకుపోయి ఇడిచిపెట్టేస్తే ఆ పిల్ల గిరగిర తిరుగుతూ తల్లిని తిట్టుకుంటుందంట. నా తల్లి చూడు, కఠినరాలు, కఠినాత్మురాలు, నన్ను తీసుకుపోయి ఆకాశంలో వదిలిపెడతావా? ఎందుకు వదిలిపెట్టింది? నువ్వు ఎగరడం నేర్చుకోవాలి బిడ్డా. శత్రువు వస్తాడు, ఎరకలవాడు వస్తాడు, నిన్ను పట్టుకుంటాడు, కూర వండుకుంటాడు. బిడ్డ, నువ్వు ఎవరికి దొరకొద్దంటే నువ్వు ఎగరడం నేర్చుకోవాలి. సాతాను గాడు వస్తాడు, నిన్ను పట్టుకుంటాడు. సాతాను నీ కుటుంబంలోకి వచ్చేస్తాడు, నీలోకి వచ్చేస్తాడు. కాబట్టి దేవుడు కొన్ని మనకు జాగ్రత్తలు నేర్పుతాడన్నమాట. అప్పుడు ఆ పక్షి పిల్ల చాలా ఇబ్బంది పడ్డది. కానీ తర్వాత తల్లి వదిలిపెట్టినాక ఆకాశంలో చాలా దూరంన వదిలిపెట్టినప్పుడు ఆ పిల్ల రెక్కలు చాపడం నేర్చుకుంది. కింద మీద పడుతూ రెక్కలు చాపుతూ రెక్కలతో ఎగురడం నేర్చుకుంది. తర్వాత అర్థమైంది తల్లి ప్రేమ. నా తల్లి నాకు ఎగరడం నేర్పించింది. ఒకరోజు ఎరకలైన
పక్షిని పట్టుకోవడానికి వస్తే అది ఎగిరిపోయిందంట. అప్పుడు అనుకుందంట, నా తల్లి నాకు ఎగరడం నేర్పకపోతే ఆ షికారు చేస్తున్నటువంటి ఎరకలైన వచ్చి నన్ను పట్టుకొని వండుకొని తినేవాడే, నా అమ్మ నాకు నేర్పించింది అని గుర్తు చేసుకుంది. అదే అన్నమాట, దేవుడు కొన్నిసార్లు మనకు శోధనల ద్వారా, కష్టాల ద్వారా మనల్ని తిట్టి, కొట్టి, శిక్షించి మనం సరి చేస్తాడు ఆయన ప్రేమతోనే. కానీ వేరే విషయం వేరే కక్షతో కాదు. మనం నరకానికి వెళ్ళాలని కాదు. మనం శ్రమ పడినా, కష్టాలు పడినా, నిందలు పడినా, అవమానాలు పడినా మనం అందరం పరలోకం వెళ్ళాలనే దేవుడు చూస్తున్నాడు. మనందరం నిలిచి ఉండాలి, గెలవాలి. ఓకే, నేను ఇప్పుడు రూతమ్మతో అత్త చెప్పింది, బిడ్డ నువ్వు మొట్టమొదటిగా స్నానము చెయ్యి. రాజు దగ్గరికి పోవాలి కదా, బోయాజ్ దగ్గరికి వెళ్ళాలి కదా, నువ్వు నేను పంపిస్తా ఆయన దగ్గరికి, నువ్వు రెడీగా మొట్టమొదటిగా స్నానం చేయి. ఈరోజు సంఘం కూడా అంతే, స్నానం చేయాలి, ఉదక స్నానము చేయాలి వాక్యముతో. ఒకరోజు యేసు ప్రభు శిశువుల పాదాలు కడుగుతూ టవాలతో తుడుస్తున్నాడు. పల్లెంలో శిశువుల పాదములు పెట్టి కడుగుతూ వస్తున్నాడు. అందరి కడుగుంటూ వచ్చి పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి రాగానే పేతురు అన్నాడు, ప్రభువా నన్ను ముట్టుకోకు, నా పాదాలు ముట్టుకోకు, నన్ను కడగకు. వద్దు ప్రభువా, ఇంత గొప్ప దేవుడవు, మా బోధకుడవు, గొప్ప రక్షకుడవు, నువ్వు నా కాళ్ళు కడగడమా? వద్దు ప్రభువా అన్నాడు ఈయన. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు పాలు పంపులు లేవు అన్నాడు. అట్లనా, నీతో పాలు పంపులు లేవా? కడగకపోతే లేవు అన్నాడు. ఈరోజు కూడా అంతే, నువ్వు కడగబడపోతే, నువ్వు స్నానం చేయకపోతే, నువ్వు శుద్ధిగా పరిశుద్ధంగా జీవించకపోతే, పవిత్రంగా నువ్వు ఉండకపోతే, పరిపూర్ణ స్థితిలోనికి నువ్వు రాకపోతే, దేవుని బిడ్డలారా, దేవునికి నీకు పాలు పంపులు ఉండవు. నువ్వు ఇంకా మైలతో ఉంటే, ఇంకా రోత బతుకు ఉంటే, ఇంకా పాపపు జీవితంలో నువ్వు ఉంటే, ఇంకా మోసపూరితమైన జీవితంలో నువ్వు ఉంటే, ఇంకా అబద్ధాలలోనే నువ్వు ఉంటే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, నీ మాటలు మార్చుకోకపోతే, నీ చూపులు మారకపోతే, నీ ఆలోచనలు మారకపోతే, నీ నడక మారకపోతే, నీ ప్రవర్తన మారకపోతే, నీకు యేసయ్యకు ఎలాంటి సంబంధం ఉండదు. మరి స్తోత్రం చెప్పండి. నువ్వు కడగబడితేనే ఆయనకు నీకు సంబంధం. నీలో ఉన్న మైల కడగబడాలి, నీలో ఉన్న పాపము కడగబడాలి, నీలో ఉన్న అపవిత్రత పోవాలి, నీలో ఉన్న కలుషము పోవాలి, తొలగిపోవాలి. నువ్వు స్నానం చేయాలి, దేవుని వాక్యంతో నువ్వు కడగబడాలి. వెండి కడగబడినట్లు, వెండి 7 మార్లు కడగబడినట్లు, బంగారము అగ్నిలో కడగబడినట్లు నువ్వు కడగబడాలి. నువ్వు ఫిల్టర్ అవ్వాలి. లేదు నా పాపంలో ఇట్లనే బొర్లుతా పందిలాగా కుక్కలాగా అంటే మరి బొర్లు, నీకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నరకమేగా, పరలోకమైతే నీకు దొరకదు. బురదలాగా పందిలోనే వరుతా, కుక్కలాగా మళ్ళీ వెనకకి తిరిగి అదే అలవాట్లు మార్చుకోరే. అదే తాగుడు, అదే తినుడు, అదే తిరుగుడు. అన్యుడుగా ఎలా ఉన్నాడో క్రైస్తవుడిగా ఉన్నా కూడా అలాగేనే. ఎవరు మారుస్తారు నీ బ్రతుకు? ఎప్పుడు బాగు చేసుకుంటావు? ఎప్పుడు దేవుని వాక్యానికి లోబడతావు? నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. నీ నడక, నీ ప్రవర్తన చూసి కొంతమంది మారాలి. ఏం ప్రవర్తన? మిమ్మును బట్టే దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుందని దేవుడు ఎందుకన్నాడు? మిమ్మల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది, సంఘం పరిచర్య ఖరాబ్ అవుతుంది, దేవునికి అపకీర్తి వస్తుంది. నువ్వు స్నానం చేయకపోతే పేతురు అన్నాడు, వద్దు ప్రభువా అన్న పేతురు ఇప్పుడేమంటుండు తెలిసినా? అట్లయితే నన్ను నిలువెల్లా కడుగు ప్రభువా. అప్పుడేమో వద్దన్నాడు. అప్పటి వరకు నేను కడగకపోతే నీకు నాకు పాలు పంపులు లేవు పేతురు అనగానే పేతురు అంటాడు, అట్లయితే నన్ను నిలువెల్లా కడుగు, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను శుద్ధీకరించు. 2 కొరింథీ
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, మన ఆత్మ మన శరీరము కడగబడాలి. ఏమని రాయబడింది? 7వ వచనంలో, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి, దేవుని భయముతో ఏంది? పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. శరీరమునకును ఆత్మకును, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలుష్యము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు రక్తమే నిన్ను పవిత్రులుగా కడుగుతుంది. మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య రక్తం చేత మనం కడగబడాలి, మన హృదయం కడగబడాలి. నేను పరిశుద్ధిని, మీరును పరిశుద్ధులుగా ఉండండి. లోకస్తులు ఏలుబెట్టి చూపించేటట్లుగా మీరు బతకొద్దు. మీరు లోకానికి ఏమై ఉండండి? ఉప్పు అయి ఉండండి. మంచిదే. ఏమై ఉండండి? ఉప్పు రుచి ఇస్తుంది. ఉప్పు లేని వాళ్ళు, ఉప్పు తినని వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? మీ కూరలో ఉప్పు వేసుకుంటారా? మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు కదా వాళ్ళు. ఏమ్మా, ఉప్పు లేకుండా ఎవరు తినరు కదా. క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఈ లోకానికి ఉప్పులాగా. ఉప్పు అంటే రుచికరం. ఉప్పు వేసుకుంటే ఎంత రుచియో అన్నేసి